పాత్రికేయ మిత్రులు ఫోన్ చేసి గత 15 రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గురించి పదే అడుగుతున్న వల్ల అర్జెంటుగా బాగోపోయినా ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నిజంగా మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. ఇక అసలు విషయానికి వస్తే 2 విషయాల మీద ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను. మొదటి విషయం, విజయవాడ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు స్కామ్. ఈ విషయం గురించి మొదటిగా మాట్లాడదాం. రెండవ విషయం ఏంటంటే, నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ, నా కంపెనీల మీద కానీ జరుగుతున్న ప్రచారానికి రెండవ విషయం సమాధానం ఉంది. మొదటి విషయానికి వస్తే, ఈ విజయవాడ నగరం ఎప్పుడూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న వర్తకులతో బ్యాంకు లోన్లు తీసుకుని ఎప్పుడూ కూడా 20 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23,70,00,000, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే, సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. ఒక రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి, రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తా. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం ఇచ్చినాక వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదంటే వాళ్ళు పొలాన్ని నాటుకోవడానికి రిప్రజెంటేటివ్ని పంపించేస్తారు బ్యాంకు, అది 2వ ఇన్స్టాల్మెంట్కి. కానీ పాపం మా రైతులు బ్యాంకు వాళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా సిగ్గుతో ఆత్మహత్య చేసుకోరు. అంతేకాకుండా మా ఆటో కార్మికులు ఉంటారు, వాళ్ళ జీవనోపాధి కోసం రుణం తీసుకుంటారు, ఆటో రుణం తీసుకుంటారు. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఏం చేస్తారు, బ్యాంక్ వచ్చి ఆటోలు లాక్కుపోతారు. మీకు తాలూకా సంబంధించిన వ్యక్తులే 2 వీలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇళ్ళ హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా బ్యాంకు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సీజ్ ప్రొసీజర్ ఉంది. మరి ఇంత బడాబాబులు, మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే, బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? ఇంకో విషయం వస్తే, ఈ బ్యాంకుకు పెట్టిన ఆస్తులు మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు. ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటలు, ఎవరైతే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను, నాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శవాది, నాకు గొప్ప మిత్రుడు అని చెబుతూ ఉంటాడు. అదే రతన్ టాటా వారిని కూడా ఆయన మోసం చేశారు. మీకు అది కూడా మీకు ఎగ్జిబిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న ఆస్తిని మీరు చూస్తే 6వ నెంబర్
ఎగ్జిబిట్లో బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్ అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇది ఆధారాలతో కూడా పెడుతున్నా. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల లోన్ తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు 17 నుంచి 18 లక్షలు రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. అవి ఎవరు బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తి యొక్క రెంట్ వస్తే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఎందుకంటే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్. అంతేకాకుండా బెంచ్ సర్కిల్లో ఇంకొక ఆస్తిని కూడా బ్యాంకుకు తనఖా పెట్టారు. దాంట్లో నారాయణ కాలేజ్, మా మంత్రి నారాయణ గారికి సంబంధించిన ఒక నారాయణ కాలేజీ అద్దె ప్రతి నెల 20 లక్షలు బ్యాంకుకు చెల్లాల్సింది సొంత అకౌంట్లోకి వెళ్తుంది. అంటే బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుని లేకపోతే ఇంకేదన్నా ప్రలోభపడ్డారా? పడి ఈ రెంటుల్ని బ్యాంక్ అకౌంట్కి వెళ్లకుండా వెస్ట్ సైడ్లో 17 లక్షలు 20 లక్షలు, ఇది ఒక్క రూపాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తనఖా పెట్టిన ఆస్తుల్లో రూపాయి కూడా బ్యాంకుకి అందలేదు. ఈ 120 కోట్లలో 5 పైసలు కూడా బ్యాంకుకు కట్టలేదు. న్యాయ వ్యవస్థలో చిన్న లూప్హోల్ని అడ్డు పెట్టుకుని బ్యాంక్ అధికారులను ప్రలోభపెట్టి కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించేటట్టు బిహేవ్ చేస్తా భారీగా 120 కోట్ల అక్రమ సంపాదనతో, అది కూడా నేను ఒకటే చెప్తున్నా, నువ్వున్న ఇల్లు ప్రజలది, ఎందుకంటే అది బ్యాంక్ ఆస్తి. నువ్వు రోజు పెట్టే పార్టీలు అది ప్రజల ఆస్తి. ఆ హోటలు నువ్వు రోజు రెంటులతో అనుభవిస్తా నువ్వు తిరిగే కార్లు కానీ నువ్వు తిరిగే విలాసమైన జీతం కూడా అవన్నీ ప్రజలయ్యే. ఒక ప్రజాప్రతినిధిగా ఒక రైతుకి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక ఆటో డ్రైవర్కి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక రిక్షా కార్మికుడికి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక సొంత ఇల్లు కొనుక్కున్న వాడికి టైం ఇవ్వలేని ఈ బ్యాంకులు 11 సంవత్సరాల నుంచి ఈ 120 కోట్లు కట్టించుకోకుండా మొన్న ఒక కంపెనీకి ఏఆర్సి 3వ ఎగ్జిబిట్లో మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీకి 5వ ఎగ్జిబిట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5వ ఎగ్జిబిట్లో ఒక కంపెనీకి ఆస్తులు మొత్తం బదిలీ చేశారు. బదిలీ చేయటం అంటే ఏంటి? హోటల్ ఆ కంపెనీ వచ్చి రన్ చేయాలి, నారాయణ రెంట్లో ఆ కంపెనీకి వెళ్ళాలి, లేకపోతే ఈ ప్రజల ఆస్తి ప్రజలకు వెళ్ళాలి. ఆ కంపెనీకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా ఎన్నో తారీఖు హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ మధ్యకాలంలోనే. కాబట్టి ఇంత భారీ కుంభకోణాన్ని జర్నలిస్టులుగా నేను మీకు బాధ్యత 3-4 ఎగ్జిబిట్లో ఆయన తనఖా పెట్టిన బ్యాంకుకు తనఖా పెట్టిన హోటల్ కానీ ఆయన ఆస్తులన్నింటినీ కూడా 3 ఎగ్జిబిట్లో వివరించడం జరిగింది. అంటే ఈయన దగ్గర ఉన్న ఇల్లు కానీ, ఈయన దగ్గర ఉన్న హోటల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఆటోనగర్లో ఉన్న సైట్ కానీ, ఈయనకు నారాయణ వచ్చే రెంట్ ఉన్న బిల్డింగ్ కానీ అన్నీ కూడా 2011లోనే తనఖా పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయినాయి. 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన రెంట్ డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న చిందులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పలా, కాగితాలన్నీ మీ చేతికి ఇచ్చాం, మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. నేనేది ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వను, నా దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తా. కాబట్టి నేనేదో ట్విట్టర్లోనో రెట్టలేను. కాబట్టి దీని మీద ఈ భారీ భూ స్కామ్ మీద అధికారుల దృష్టికి భారీ బ్యాంక్ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఒక చిన్న మెతలబు ఉంది. 2019లో 2016-17లో ఎన్పిఏ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి జగన్తో ఎందుకు లాలూచి అయ్యాడు కూడా చెప్తున్నా. ఒకరోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయిరెడ్డిని విందుకు పిలిచారు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంకులోనే ఉంది కాబట్టి నేను జగన్ ఏమన్నాను, నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలూచి అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈటి బ్యాంకుల దాని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్యా అన్నారు, నీరవ్ మోడీ అన్నారు,
విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయ్ మాల్యా గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాప్తంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి మీరు చేసుకోండి. ఇక రెండో అధ్యాయం, గత 15 రోజులే కాదు, గత సంవత్సరం కాలం నుంచి ఈ వ్యక్తి రకరకాలుగా నా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏది లెటర్లు అయ్యా ఇది ఇప్పుడు నిన్నేదో ఈడీకి ఒక లెటర్ రాశానని మొన్న ఒక లెటర్ పెట్టాడు. 2026/12 ఈడీకి ఒక లెటర్ రాశాడు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీటిలన్నింటినీ కూడా చూశారు. నేను ఒకటే కోరుతున్నాను, 2025లో కూడా నానిగారు ఈడీకి ఒక లెటర్ రాశారుగా, ఆ రోజు మీరందరూ చూశారుగా. 2026లో కూడా లెటర్ రాశారుగా. దీనికి దానికి తేడా ఏంటి? అన్న తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్లు రాయటం ఇంతవరకే మిగిలింది. 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పేరా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీలో ఒక ప్రింట్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్లు మార్చుకుని చేసిన లెటర్లు. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు, రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమన్నా ఉందంటే మీరు డెఫినెట్గా అడిగితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా రెడీ. ఒక విషయం చెప్తున్నా, మీరు తెలుసుకోవాలి. 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రారంభించారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం ప్రారంభించిన సమయంలో ఈయన ఆ రోజు ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజు బయటకు వస్తాయి ఈయన అన్న మాటలు ఏంటంటే, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అరవింద్ గారు కానీ వీళ్ళు టిక్కెట్లు అమ్ముకున్నారు, వీళ్ళు ఫ్రాడు, ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఆ రోజు అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు. తర్వాత 2014లో ఈమె కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేశారు. వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడు. ఇతను మాట్లాడిన డైలాగ్ ఏంటంటే, అతను ఒక ఇంటర్నేషనల్ వాడు అనేవాడు. నేను ఇది కూడా నేను అతను చెప్పిన క్లియర్ మాటలు చెప్తున్నాను. నేనైతే ఆయన అంట, వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. 2019లో ఈయన మీద పీవీపీ గారు పోటీ చేశారు. వారిని కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. ఈ ముఖ్యంగా మీరు ఆలోచిస్తే 2019లో విజయసాయిరెడ్డి మీటింగ్ తర్వాత మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని కుప్పం చూసుకో, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఇంకోటి చూసుకో, లేకపోతే 2014-19లో నిన్ను గెలిపించిన బోండావుమ, బుద్దా ఎంకన్న, నాగుల్ మీరా, దేవినేమ, వీళ్ళని తప్పితే ఈ రోజు వైసీపీని విమర్శించింది లేదు, ఇంకోటి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి చెప్తా, ఈనాడు రామోజీరావు గారిని విమర్శించాడు. ఈయన విమర్శించింది ఒకటి, సాక్షి పేపర్ని ఏ రోజన్నా విమర్శించడం ఎవరన్నా చూసారా? సాక్షి మిగతా మీడియా 2019 నుంచి 23 వరకు మీ అందరినీ బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయారు, ఆఖరికి మందు బాటిల్కి అమ్ముడుపోయారని రకరకాల వ్యాఖ్యానాలు మిమ్మల్ని అందరినీ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి కొత్తగా నన్ను విమర్శించాను అనుకుంటాను, నాకు పెద్ద విషయమే ఉంది. ఇతను మీరు చూస్తే ఆఫీస్లో ఇటుపక్క స్థలం ఆక్యుపై చేయడానికి అతను తిట్టాడు, ఇటుపక్క ఒక హోటల్ చిన్న వ్యక్తికి అటుపక్క చూశాడు, రోజు మీడియాలో చూసాం. ఆ రోజు ఏబి వెంకటేశ్వర గారు 250 మంది 300 మంది పోలీస్ ఫోర్సులు పెడితే కానీ రోడ్డు మీద స్థలం చేయలే. పక్కన హోటల్ వ్యక్తి పాపం అతను చిరు వ్యాపారస్తుని కూడా అడుగున్నా. ఇతను విమర్శించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఉన్నాడు అంటే ఒకే ఒక వ్యక్తి, అది జగన్ రెడ్డి. ఇతనికి జగన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే దొంగే దొంగ అంటారు. దొంగే దొంగ అని ఎందుకంటారంటే, జగన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోశాడు. అట్లాగే వీళ్ళు స్కాములు చేస్తా ఈయన ఈ పెద్ద మనిషి, ఈ స్కాములు నేను చేశానని దొంగే దొంగ దొంగ అని అడుగుతూ ఉంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ సైకాలజీ అంతా ఇదే. ఇంకో విషయం చెబుతున్నా, ఈయనకి పరోక్షంగా సీట్ ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సుజనా చౌదరి గారిని ఏమన్నాడు మొన్న, బ్యాంక్ స్కామర్ అన్నాడు. లోకేష్ గారిని ఏమన్నాడు, టికెట్లు అమ్ముకున్నారని. గౌరవ తండ్రిలాగా బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, ఇంకా రోత డైలాగులు వాడాడు. ఈ రోతే ఇతని చరిత్ర. ఈ రోత నిన్న 15 రోజుల నుంచి నేను చూస్తున్నా. నేను మాట్లాడిన విధానంలో ఎక్కడా అతను అగౌరవపరిచి మాట్లాడింది లేదు. మీరు గుర్తుంచుకుంటే 5 సంవత్సరాల బ్యాక్ నా శ్రీమతి మీద ఒక స్టిక్కర్ కేసు ఉన్న సంఘటన కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా నాని గారు అనే మాట్లాడాను కానీ ఏ రోజు అసభ్య పదజాలం వాడతాను. ఇప్పుడు దొంగ
ఏంటి చార్లెస్ శోభరాజు దొంగలు ఓకే, మరి విజయమాల్య ఆర్థిక నేరస్తులు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. రెండు విషయాలు చెబుతున్నా. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ని మీరు బయట పెట్టట్లేదు? ఇదిగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసేవాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే కూడా హోటల్లో కానీ హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుందని. మరి దాని డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్కి వెళ్ళిందా? మరి హోటల్లో బ్యాంకులోనే ఉందిగా, మరి ఏమవుతుంది? దానికి ఒకటి మళ్ళీ దొంగ కంపెనీ, ఓ సూట్ కేసు కంపెనీ పెడతారు. ఆ సూట్ కేసు కంపెనీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది, అది లీజ్ తీసుకుంటున్నారని దాంట్లో జిఎస్టీ కూడా ఎగ్గొడతాం, ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతా. ఇటువంటి పలు నేరాలు, ఆర్థిక నేరాలు చేస్తానే కాకుండా 120 కోట్ల ప్రజాధనాన్ని మింగినటువంటి వ్యక్తుల గురించి బ్యాంకులు ఎందుకు తీసుకుంటున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో తెలుసుకోవాలన్నా. ఒకటే చెప్తున్నా, ఆ 2019-24 సంవత్సరాల్లో జగన్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి బ్యాంక్ అధికారులతో లాలూచి అయి ఈ ఫైలును మూలపడేయటం వల్లే ఇది బయటికి రాలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైల్ రన్ అవుతుందని ఇది చెప్తుంది. నేను ఏదైనా కూడా మీకు ఆధారాలతో ఇచ్చా. నేను పసలేని సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ ఉంది కదా అకౌంట్, ట్విట్టర్ ఉంది కదా అని రెట్టలు ఎవరి మీద వేయలే. రెట్టలేసే వ్యక్తి కేశినేని నాని గారు, కానీ నేను ఎవరి మీద రెట్టలేట్లా. నేను ఆధారాలతో సహా ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఇది తప్పు, ఈ ఆధారాలు తప్పు అని మీరు ఛాలెంజ్ చేస్తున్నాను మీ వేదికగా. నేను చెప్పిన ఏ ఆధారమైనా తప్పు అని కనుక వచ్చి నిరూపించి మాట్లాడగలిగే వ్యక్తి అయితే రమ్మనండి. ఇక గత 9 రోజులుగా చూస్తే యాసిడ్ పోసానంట, చెయ్యి పోయిందంట. యాసిడ్ పోసి చెయ్యి పడిన వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పారు, అరే బాబు ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఆయనతో ఉంటున్నాం రా బాబు, నువ్వేంట్రా నాన్న అని. ఇదే వ్యక్తుల పేరు మీద మీరు చూస్తే 2025లో ఇచ్చిన లెటర్లో కూడా ఆ వ్యక్తులందరూ దొంగతనం చేశారని పెట్టిండు లెటర్లు. ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఆ వ్యక్తులు అంటే నా దగ్గర దొంగతనం చేశారంట. మళ్ళీ ఇంకో రోజు వచ్చిన లెటర్లు ఏమంటాడంటే, ఆ 20 సంవత్సరాలు చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు నీకు రోజు ₹1 వస్తున్నాయి కదా, 20 కోట్లు తీసుకుంటే తప్పే ఉన్నాను. వాళ్ళు పెట్టిన సమాధానానికే సమాధానం ఇవ్వలేవు. ఏడయ్యా ఎవడు ఆ యాసిడ్ పోసిన వ్యక్తి ఎవడు? మీ అందరికీ తెలుసు, నా దగ్గర ఉండే వ్యక్తులు ఎవరో తెలుసు. ఆ 5-6 పేర్లు చెప్పిన 5-6 పేర్లు మీ ముందు ప్రజెంట్ చేస్తా. మీరే మాట్లాడండి. వాళ్ళకి ఆమె చెయ్యి పోయిందో, కాలిపోయిందో, ఇంకో పోయిందో, లేకపోతే అబద్ధం.